అపర కుబేరుడు ఎలన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఆధునిక చరిత్రలో ఏ మానవుడు అందుకోలేని మైలురాయి దిశగా వేగంగా ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ఆస్తుల విలువలను లెక్కించి ర్యాంకింగులు ఇచ్చే ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం అయితే ఆయన ఆస్తుల నికర విలువ భారత కరెన్సీలో ఇప్పటికే 75 లక్షల కోట్లకు పైమాటేనని అంచనా. దీనికి తోడు ఇన్నాళ్లుగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఆయన స్పేస్ ఎక్స్ కంపెనీ జూన్ 12న ఐపీఓకు రాబోతోంది. అంటే షేర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. దాంట్లో ఆయనకు 50% పైగా వాటా ఉంది. దాని ద్వారా వచ్చే ఆదాయంతో మస్క్ ఆస్తి $1 ట్రిలియన్ దాటుతుందని, $1.11 ట్రిలియన్ అవుతుందని అంచనా. తద్వారా ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలినియర్ అవుతారు. అంటే $1,00,000 కోట్ల మార్కును దాటిన వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టించబోతున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే $1,00,00,000 కోట్ల మార్కును దాటేస్తారు. ప్రస్తుతం ఆయన ఆస్తి ప్రపంచంలోని పలు ప్రముఖ దేశాల వార్షిక జీడీపీ కంటే ఎక్కువ. అపర కుబేరుల జాబితాల్లో అగ్రస్థానాల్లో ఉండే అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ల ఆస్తులన్నీ కలిపితేనే $1 ట్రిలియన్ మార్కు దాటుతుంది. అలాంటిది మస్క్ ఒక్కడి సంపదే ఇంచుమించుగా వారికి దరిదాపుల్లో ఉండనుంది. కాగా ప్రస్తుతం అమెరికాలోనే హ్యూస్టన్ నగరంలో మస్క్ ఉంటున్నారు. అమెరికాలోని అతిపెద్ద నగరాల జాబితాలో న్యూయార్క్, లాస్ ఏంజల్స్ తర్వాత 3వ స్థానంలో ఉన్న నగరం అది. ఆ సిటీలోని మొత్తం నివాస, వాణిజ్య భవనాలన్నింటి విలువ కలిపినా కూడా మస్క్ సంపద కన్నా తక్కువేనని అంచనా. ఇక ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 50 స్పోర్ట్స్ టీమ్స్ విలువ $353 బిలియన్. మస్క్ కొనదలుచుకుంటే ఆ టీములన్నింటినీ ట్విట్టర్ని కొన్నంత ఈజీగా ఎడం చేత్తో కొనేగలరు. $1 మిలియన్ అంటే మన కరెన్సీలో 9.5 కోట్లు. గంటకు 9.5 కోట్ల చొప్పున రోజుకు 24 గంటలు, ఏడాదికి 365 రోజులు ఖర్చు పెడుతూ పోయినా సరే $1 ట్రిలియన్ ఖర్చు పెట్టాలంటే 100 సంవత్సరాలకు పైగా పడుతుంది. ఆ ఖర్చు పెట్టే డబ్బు నుంచి తిరిగి ఎలాంటి ఆదాయము రాకపోతేనే ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి 100 ఏళ్లకు పైగా పడుతుంది. ఒకవేళ ఆ ఖర్చు పెట్టే డబ్బు నుంచి తిరిగి ఆదాయం వచ్చే లెక్కే అయితే ఇంకొన్ని 100 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే ధనవంతుడిగా ఉన్న మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లా కంపెనీ షేర్ల రూపంలో ఉంది. ఇప్పుడు మస్క్ సంపద 75 లక్షల కోట్ల రూపాయలు కూడా బ్యాంకులో ఉన్న నగదు కాదు. వివిధ కంపెనీల్లో మస్క్కు ఉన్న వాటాలను మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఈ లెక్క తేలింది.